నా పేరు వచ్చేసి గజవల్లి పురుషోత్తం. నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ అప్లైన్ వచ్చేసి పవన్ సార్ అండ్ అరణ్య మేడం. ఒక్కసారి మా మేడం చెప్పింది 2 years అవకాశం తీసుకుని నేను 15 సంవత్సరాలు ఒక కంపెనీలో జాబ్ చేసిన. కానీ అక్కడ నేను ఒక బైక్ కూడా చేంజ్ చేయలేకపోయాను. కానీ ఈ అవకాశం తీసుకొని 8 నెలల్లో 13 లక్షల CRకి తీసుకున్నా అంటే కారణం ఏంటంటే నా సొంత మైండ్ సెట్ అనేది యూజ్ చేయదు. ఇక్కడ మన మైండ్ సెట్ అనేది చేంజ్ చేయాలి. ఫస్ట్ ఫోకస్ మొత్తం మైండ్ సెట్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే సొంతం తెలివి అనేది యూజ్ చేస్తారు, సొంత నాలెడ్జ్ యూజ్ చేస్తారు, సొంత టీచింగ్ అనేది ఇస్తారు, అవునా కదా. కానీ ఇక్కడ తీసుకొచ్చిన వ్యక్తిని నమ్మాలి. విన్నింగ్ టీమ్ యాప్ ప్రతి ఒక్క మొబైల్లో ఉండాలి. ఇప్పుడు ఎంతమంది వచ్చారో వాళ్ళంతమంది దగ్గర విన్నింగ్ టీమ్ యాప్ కనుక ఉందంటే 100% వాళ్ళకు ₹1,00,000 దాటినట్టే ఈ రోజు వచ్చిన వ్యక్తి కూడా. ఎందుకంటే ఆ విధంగా మేము వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు చూడ మన గోకురంకి వెళ్ళి 6,000 రూపీస్ గురించి చాలామంది కొంతమంది లీడర్స్ రాలేదు. ఎంతమంది వచ్చి ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కసారి వీళ్ళకు బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోతుంది అన్న సెషన్ అనేది అక్కడ వినడం జరిగింది. చాలా మందికి హడల్స్ వస్తాయి, కానీ కారణం ఏంటంటే బిజినెస్ మీద ఉన్న శ్రద్ధ లేకపోవడం. ఆ శ్రద్ధతోటి కనుక పనిచేసాం అనుకోండి 100% వర్కౌట్ అవుతుంది, అవునా కదా. చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి ఇంట్లో, అవునా కదా. దానికోసం మనము జాబ్ పోగొట్టుకుంటామా, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా జాబ్ చేస్తాం మనం, అవునా కదా. ఇంటికి ఎందుకు పోవద్దని చెప్పి, అవునా కదా. కానీ ఇక్కడ చిన్న ఇష్యూ రాగానే మనం ఏమనిపిస్తుంది అంటే బిజినెస్ మనతోటి కాదేమని చెప్పి, అవునా కదా. డైలీ 5 నుంచి 8 ప్లాన్లు మన ఏది ఫుల్ టైం చేసే వ్యక్తులు కనుక ఫోకస్ తోటి చేసారు అనుకోండి 100% సక్సెస్ అవుతాం, అవునా కదా. నేను ఈ అవకాశం తీసుకున్న తర్వాత ఫుల్ టైం తీసుకున్నాను. నేను పార్ట్ టైం చేస్తా, 2-3 గంటలు చేస్తా అంటే నేను నా మనసు ఒప్పలేదు. నా మైండ్ సెట్ అప్పుడే చేంజ్ చేసుకున్నా. ఎందుకంటే ఇటువంటి మీటింగ్ రావడంతో అంటే ఇక్కడ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి టూల్స్. ఈ టూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా. టూల్స్ ఎంత ఖర్చు వస్తుంది? 10 core steps. ఇలాంటి వ్యాపారం ఎక్కడ రోడ్ మ్యాప్ టు సక్సెస్, విన్నింగ్ టీమ్ సక్సెస్ ప్రొఫైల్, ఇవన్నీ మన దగ్గర ఉండాలి. ఇవి ఉంటేనే కదా మనం సక్సెస్ అయ్యేది. ఇవి లేకుండా నాకు ప్లాన్ వచ్చు కదా అని చెప్పి మనం ప్లాన్ చెప్పుకుంటూ పోతే ఎవరు జాయినింగ్ కాదు. ఆ విన్నింగ్ టీమ్ ప్రొఫైల్లో సక్సెస్ ప్రొఫైల్ మిమ్మల్ని జాయిన్ చేయించిన వ్యక్తి కార్ ఫోటో అర్థమవుతుందా, మనొక డ్రైవర్ ఫోటో, ఒక డాక్టర్ ఫోటో చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ ప్రొఫైల్ బుక్ మన దగ్గర ఉండదు, ఒక టూల్స్ మన దగ్గర ఉండవు. టూల్స్ లేకుండా మనం పోయి చెప్తుంటే వాళ్ళు జాయినింగ్ అవుతారా? కాదు, అవునా కదా. మన దగ్గర టూల్స్ ఉన్న తర్వాత విన్నింగ్ టీమ్ యాప్ ఖచ్చితంగా వాళ్ళకు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేయాలి. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనే విషయం. ఎందుకంటే మనం చెప్పేసి వస్తాం, వచ్చిన తర్వాత చాలా మంది నెగిటివ్ చెప్తారా చెప్పాలి. మనం చెప్పాలి ఊపుకుంటారు, వాళ్ళు కూడా లిస్టు ప్రిపేర్ చెప్పి చెప్పకుండా ప్లాన్లు చెప్తారు. దానివల్ల ఏమైపోతుంది, ప్లాన్లు ఫెయిల్ అయిపోతాయి. ప్లాన్లు ఫెయిల్ కావడంతో ఏమైపోతుంది, నాతోటి కాదేమో బిజినెస్, అవునా కదా. ఇటువంటి మనం ఇటువంటి తప్పులు చేస్తున్నాము. ఇవన్నీ నేర్చుకోవడానికే ఒక 6 months 1 year ఒకసారి గోపురం లాంటి మీటింగ్లు, ఎఫ్ఆర్ లాంటి మీటింగ్లు పెడతారు. అటువంటి మీటింగ్లకు మనం ఖచ్చితంగా ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది అన్నారు నాతోటి ₹6,000, కానీ వచ్చిన తర్వాత బయట ప్రతి ఒక్క లీడర్ అడిగిన ఒకటే రోజు అడిగినా. నేను ఏమని అడిగినా అంటే 6,000 మీకు ఎక్కువైపోయింది కదా, మీకు నేను 12,000 ఇస్తా అంటే వాళ్ళు వద్దని చెప్పేసి. సార్ నెంబర్ 1 సెషన్ ఫస్ట్ డేనే ఈ సెషన్ ఉందంటే 2 రోజులు వాళ్ళు వచ్చి కూర్చోవడంతో మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. ఈ బిజినెస్లో కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్ చేంజ్ కావాలి. ప్లాన్ ప్రతి ఒక్కరికి వస్తుంది, అవునా కదా. ప్రతి ఒక్క అవకాశం తీసుకుంటారు, కానీ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అది మన శ్రద్ధ మీదనే ఆధారపడుతుంది. కానీ శ్రద్ధ లేకుండా ప్రాబ్లమ్ అని చెప్పుకుంటూ పోతాము. కానీ ఆ ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ కనుక వెతుకున్నాం అనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతామా కాదు. కానీ అది వెతుకాం, మనం ప్రాబ్లం గురించే మాట్లాడతాం. మనం ప్రాబ్లమ్స్ లేవా. ఎస్పీ భార్య సార్కి 4.5 కోట్ల అప్పుతోటి ఈ వెస్టేజ్ బిజినెస్ వచ్చిండు. కానీ ఇప్పుడు చూడండి ఒక 8 సంవత్సరాలు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక విన్నింగ్ టీము ఒక వ్యవస్థను స్థాపించినట్టే కారణము ఒక విజన్, ఒక గోల్, ఒక శ్రద్ధ పెట్టుకుంది కాబట్టి కదా. అతన్ని కూడా అనలేదా, 16 సంవత్సరాల నెట్వర్క్ అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఈ వెస్టీజ్ను స్టార్టింగ్ నుంచే చేసాడు. డైరెక్ట్ వచ్చి DUCD VMCM ఇస్తారు ఆ సారికి, స్టార్టింగ్ నుంచే చేయాల్సింది. ఆ సారికి రాలేదా. కానీ మనకి ఎటువంటి నెట్వర్క్ అనుభవం లేకున్నా కూడా మనం తీసుకొచ్చిన వ్యక్తిని నమ్మాలి. విన్నింగ్ టీమ్ టూల్స్ యూజ్ చేయాలి.
సక్సెస్ ప్రొఫైల్ యూజ్ చేయాలి. అది మన దగ్గర ఉంటే మాత్రము 6 to 1 year ₹1,00,000 గ్యారంటీ. నాకు 5.5 నెలలనే క్రౌన్ 1,00,000 రూపాయలు తీసుకున్నా అంటే కారణం ఆ టూల్సే. అప్పుడు ఆ టూల్స్ ఇస్తున్నప్పుడు అన్నీ నేను నాకు ఎందుకని అనుకున్నా, కానీ అవి చదివిన జూమ్లో ఎర్లీ మార్నింగ్ జూమ్లో బుక్ రీడింగ్ చేయడంతో నా మైండ్ అనేది సెట్ అయిపోయింది. దాంతో నేను తొందరగా సక్సెస్ అయినా. చెప్పిన వ్యక్తిని నమ్మిన కాబట్టి నేను సక్సెస్ అవుతాం. చాలామంది తీసుకొచ్చిన వ్యక్తిని నమ్మను. ఇవన్నీ మనం మీటింగ్లో నేర్చుకుంటాం, అవునా కదా? కానీ ఆ పెద్ద పెద్ద మీటింగ్లకు రాదు. రేపు జరగబోయే FRU ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ముగ్గురిని మీరు కనుక 3 టికెట్లు కనుక బుక్ చేస్తే ఒక ₹500 టూర్స్ అనేది ఫ్రీ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు లాస్ట్ డేట్ అనుకుంటా. ఈ రోజు మీరు కనుక బుక్ చేసుకోరనుకోండి మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఏదో మళ్ళీ మా అప్లైన్ చెప్తేనే నేను బుక్ చేసుకుంటా అంటే మాత్రము చెప్తున్నా కదా, ఈ బిజినెస్ అనేది చాలా స్లో అవుతుంది. మనం లక్షలు సంపాదించడానికి వచ్చినాం, అవునా కదా? ఫస్ట్ మన బిజినెస్ ఇది. ఓకేనా? ఓకే లీడర్స్, ఇష్యూ వెళ్తే బ్యాక్